వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అక్టోబర్ 6 భారతదేశ చరిత్ర లోపల ఒకటి చీకటి అధ్యాయం. ఈ దేశ సర్వోన్నత న్యాయ వ్యవస్థ అయినటువంటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అది కూడా ఒక కింది వర్గాల నిమ్న వర్గాల నుంచి ఎంతో కష్టపడి చదువుకొని ఒక దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఒక దళితుడు ప్రధాన న్యాయమూర్తి కావడం ఈ దేశ ప్రజలు గర్వించదగ్గటువంటి విషయం. ఆ యొక్క జస్టిస్ గవాయి పైన నిన్న ఒక ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నటువంటి సమయం లోపల తను బూటు తీసుకొని విసిరేయబోవడం అనేటువంటిది ఈ దేశ ప్రజల యొక్క ప్రధానంగా మనోభావాలకు దీనికి తీవ్ర విఘాతంగా పరిగణిస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు ఎంతకు దిగజారిరంటే ఈ దేశంలో బుద్ధుడు, చార్వాకులు, పూలే, అంబేద్కర్, పెరియారు, నారాయణ గురు లాంటి ఎంతోమంది యమాయములు అనేక పోరాటాల ఫలితంగా ఈ దేశంలో ఒక అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం ఈ భారతదేశాన్ని దాదాపుగా ఆధునీకరించడం లోపల అది అవిశ్రాంతమైనటువంటి తన కార్యాచరణను ముందు కొనసాగించింది. కానీ ఈరోజు ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తులు సనాతన ధర్మం పేరిట ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ ధర్మాన్ని పక్కదో పట్టించడానికి, దాన్ని అనగదొక్కడానికి, ఈ రాజ్యాంగాన్ని తీవ్రంగా నాశనం చేయడానికి కీలకమైనటువంటి అనేక రకాలైనటువంటి ఘటనలకు పాల్పడుతూ ఉన్నారు. అందులో భాగంగా జరిగిందే ఈరోజు చీఫ్ జస్టిస్ పైనటువంటి జరిగినటువంటి దాడి. ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, నిజంగా సనాతన ధర్మం అంటే ఏంది? పురాతన వ్యవస్థలో మనువు రాసినటువంటి మనుధర్మం అంటే ఏంది? ఒక చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏంది? విభజించి పాలించడం అంటే ఒక వివక్షతలు, ఒక అసమానతలతో కూడినటువంటి ఒక వర్ణ వ్యవస్థను, ఒక మనుధర్మ వ్యవస్థను దాన్ని వేస్తే సనాతన ధర్మంగా ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరిగణిస్తూ ఉంది. దాన్ని అమలు చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది ఒక పురాతనమైన వ్యవస్థ. కానీ ఒక ఆధునికమైనటువంటి ప్రజాస్వామిక వ్యవస్థకు ఒక గీటురాయిగా ఉన్నటువంటి భారత రాజ్యాంగ ధర్మాన్ని, ఆ ధర్మపీఠాన్ని ఈరోజు లెక్క చేయకుండా బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరిగితే ఈ దేశ ప్రధానమంత్రి మాట్లాడు, ఈ దేశ రాష్ట్రపతి మాట్లాడు, ఈ దేశ ఉపరాష్ట్రపతి మాట్లాడు. ఎటుపోతూ ఉంది వ్యవస్థ? అంటే ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగ వ్యవస్థ పైన బీజేపీకి నమ్మకం లేదా? అంటే మీరు అనుకున్నటువంటి సనాతన ధర్మం అమలు చేస్తే ఏం కాదు, లేదంటే దాడులు చేస్తాం. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి దాడుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ ధర్మపీఠాన్ని, ఈ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థను, ఇప్పటికే శాసన వ్యవస్థను, కార్యనిర్వాహక వ్యవస్థను ఈ పాలక ప్రభుత్వాలు సర్వనాశనం చేసినాయి. ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను కూడా కాపాడుకోకుండా దానిని తుంగలో దొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా సామాజిక ప్రజా సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఆ ధర్మపీఠాన్ని కాపాడుకుంటాం, ఈ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను కాపాడుకుంటాం. కాబట్టి ఇలాంటి ఘటనలు కనుక పునరావృతం అయితే ఈ యొక్క ప్రజా సంఘాలుగా ప్రతిఘటిస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఈ పాలక వర్గాలకు హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే ప్రధానమంత్రి నోరు విప్పాలి, రాష్ట్రపతి నోరు విప్పాలి, ఉపరాష్ట్రపతి నోరు విప్పాలి. లేనట్లయితే ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వ్యతిరేకంగా బీజేపీని పరిగణిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీజే పైన ఆర్ఎస్ఎస్ ముసుగులో సనాతన ధర్మం పేరుతో రాకేష్ కిషోర్ అనేటువంటి ఒక అడ్వకేటు బూటు విసిరివేయడానికి ప్రయత్నించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నీకున్నటువంటి అభిప్రాయాలను ఈ భారతదేశంలో ఉన్నందుకు గాను భారత న్యాయ చట్టాల ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా నీ హక్కుల కోసం కొట్లాడే రైట్ ఉంది. కానీ ఒకరి హక్కును హరించేటువంటి చట్టం ఎక్కడ కూడా లేదు. మీరు చెప్తున్నట్టుగా మేము అత్యున్నత న్యాయస్థానాన్ని, భారత రాజ్యాంగాన్ని మేము రక్షిస్తామని మీరు చెప్తూనే రాజ్యాంగ వ్యవస్థలపైన దాడిని
ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. దీనికి జవాబు చెప్పాలి ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ గారు కానీ లేదా ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా. మీరు ఈ ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ భారత ప్రజానీకానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మీరు చెప్తున్నటువంటి మనుస్మృతి, మనధర్మశాస్త్రం, సనాతన ధర్మం, మోహన్ భగవత్ చెప్పినటువంటి అడుగుజాడల్లోనే ఇలా రాకేష్ కుమారు సుప్రీంకోర్టు సీజే పైన దాడి చేయడం అనేది జరిగింది. అందుకనే ఈ యొక్క దుర్మార్గాన్ని ఖండించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మీరు చెప్తున్నట్టుగా ఈ భారత జాతిపిత మహాత్మా గాంధీకి దండ వేస్తారు, మహాత్మా గాంధీ చంపిన వాళ్ళకు మీరు పూజ చేస్తారు. అంటే మీరు ఎవరిని గౌరవిస్తున్నారు? ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నదనమాట. ప్రజల్ని అనేక రకాలుగా మభ్యపెడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. అందుకనే మీరు ఫాసిస్టు రాజ్యం కోసం ఈ దేశాన్ని తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతోటి ఈ దేశంలో దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీలు ఈ దేశంలో ఉండకూడదని, లౌకిక రాజ్యాన్ని తుడిచివేయాలని ఫాసిస్ట్ రాజ్యం కోసం మీ ప్రయత్నం కొనసాగుతుంది. మీ ప్రయత్నాలు కొనసాగవు. ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాతంత్ర శక్తులు, సామాజిక సంఘాలు తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ చర్యను భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భంగా వాళ్ళని శిక్షించేంత వరకు, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే వరకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పి కుల వ్యతిరేక పోరాట సంఘం కోరుతా ఉన్నది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.